ఎస్ తిరుపతి రెడ్డి గారు చెప్పండి. ఎస్ నమస్తే అండి. చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులు చరణ్ కౌశిక్, అడ్వకేట్ శరత్ గారు, భరత్ గారు, మీ అందరికి నమస్కారాలు. చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి రిజల్ట్స్. అసలు అంటే ఆల్మోస్ట్ ప్రెడిక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మేము అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లో బాగా పోరాటం చేసిరు. మంచి ఫలితాలు వచ్చినాయి. మా అధిష్టానం గానీ, మా నాయకత్వం గానీ, అందరం, మేము క్యాడర్ గానీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దీని పట్ల. ఎందుకంటే జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికలంటే మీకు తెలియదు ఏం కాదు, అధికార పార్టీకి 80 to 90% వస్తుంది. ఎందుకంటే ఇంకో 2.5 ఏళ్ళు ప్రభుత్వం ఉంటది, ఎన్నో పనులు చేసుకోవచ్చు అనేది మున్సిపల్ వార్డుల లోపల, మున్సిపాలిటీ లోపల ఇది కామన్ ప్రాక్టీస్. మన గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మనం చూసాం. దాదాపు 90% మున్సిపాలిటీలు వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళకు కట్టినట్టు ఇట్లా కనపడతా ఉంది రిజల్ట్ చూస్తా ఉంటే. అంటే ఆ పోరాటం చూస్తే నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ ఎందుకు వైఫల్యం? 50% లేదండి. కేసీఆర్ 116 అంటే 50 50%. 50% కంటే హంగ్ అండి. హంగ్ 50% మున్సిపాలిటీలో 50% కంటే ఎక్కువ వచ్చాయి వాళ్ళకి సీట్లు. 50% అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకి 60-65 అని మీరే చెప్పారు. ఇప్పుడు 36 సీట్లలో హంగ్ వచ్చి 116లో 64 అంటే 55% దాకా సింగిల్ గా. అవును, 80 to 90% రావాలి. ఇస్తారు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ వాళ్ళే ఉంటారు, మంత్రులు వాళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా ఏమంటారు అంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మారేదేం లేదు కదా, అధికార పక్షానికి వేద్దాం అనేది ఉంటది. మామూలుగా పబ్లిక్ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. 90% రావాలి. మీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? 90% వచ్చినాయి. సుమారు 120 ఉంటే 90% తర్వాత కౌన్సిలర్లని వాళ్ళని చేర్చుకున్న తర్వాత డైరెక్ట్ గా 90% ఏనాలి. డైరెక్ట్ కూడా 80%, డైరెక్ట్ 70 దాకా కామన్. ఇప్పుడు మీరు మొన్న చర్చలో ఒక మంచి అంశాన్ని చెప్పారు భరత్ గారు. ఎండ్ ఆఫ్ ది డే ఒక ఓటర్ దేనికి ఓటేషన్ ఇంపార్టెంట్, ఆ యొక్క కౌన్సిల్ స్థానాలు ఎన్ని వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. ఇవి మున్సిపల్ చైర్మన్లు ఇవన్నీ అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఇవాళ చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీలకు గెలిచిన వాళ్ళని మొత్తం వాళ్ళు ఎత్తుకపోవడం, అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ఎత్తుకపోవడం ఇవన్నీ చూస్తాం. మనం పరిగణించుకోవద్దు. ఓటు కారుకు పడిందా చేతి గుర్తుకు పడిందా అనేది ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఖచ్చితంగా కారు గుర్తుకు పడ్డది. నెక్ టు నెక్ వచ్చిరు. అధికార పక్షాన్ని ధీటైన ప్రతిపక్షంగా ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. ఇంకొకటి క్లిస్టల్ క్లియర్ గా ఇప్పుడు తెలంగాణ ఓటర్ కు క్లారిటీ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీని కొట్టగలిగేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అంటే బీజేపీ అసలు ఎక్కడో ఉంది, అసలు దరిదాపుల్లో కూడా లేదు. ఇంతకుముందు క్లారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపం వస్తే ఏ పార్టీకి ఓటేయాలి, బీజేపీకి వేయాలా, బీఆర్ఎస్ కి వేయాలని మొన్న గత పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఉండే ఆ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది పబ్లిక్. కాంగ్రెస్ పార్టీని ఓటేయాలంటే మనం బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటేయాలనేది క్లారిటీ మాత్రం వచ్చింది. దీనివల్ల ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నెక్ టు నెక్. ప్రధాన ప్రతిపక్షం కార్పొరేషన్ లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, మీరు కాదు. నిజామాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కావాలని పెట్టారు. అక్కడ కొంచెం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టణ ప్రాంతాల లోపల బీజేపీ కొంచెం పట్టున్నమాట వాస్తవే. మనం అక్కడ మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. కావాలని పెట్టారు. ఉంటది, వరంగల్ ఉంటది, ఇట్లాంటి హైదరాబాద్ ఉంటది. అది మున్సిపాలిటీని తీసుకున్నట్లయితే మేజర్ గా ఇక్కడ మనం ఫైట్ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ అయింది. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. రాబోయే రోజుల లోపల 100% ఒక 2.5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఈ జీ న్యూస్ వేదిక చెప్తున్నా పార్టీ గణనీయంగా ఒక ఎమ్మెల్యే సీట్లు సాధించి గెలవబోతా ఉందని నేను చెప్తున్నానండి. ఇది నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. ఎందుకంటే క్లియర్ కట్ కనపడతా ఉంది. అంటే పోలీసు వ్యవస్థను, అధికార పక్షము, గుండాయిజాన్ని, రౌడీజాన్ని, బెదిరింపులు అన్ని తట్టుకొని ఎదురొడ్డి నిలబడ్డది బీఆర్ఎస్ సైన్యం నిలబడ్డది. అలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉన్నామండి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రిజల్ట్స్ పట్ల. శరత్ గారు.